హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. రైస్లోకే కాదు, చపాతీలో కూడా ఈ కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా కాలీఫ్లవర్ కర్రీని ఈజీ వేలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. కాలీఫ్లవర్ కర్రీని తయారు చేసుకోవడం కోసం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని ఉప్పు వేసిన వేడి నీటిలో ఒక 10 నిమిషాల పాటైనా నాననివ్వండి. దీనివలన కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు లాంటివి ఉంటే పోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయల సన్నని తరుగు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు, అంటే కనీసం ఒక 30 సెకండ్ల పాటైనా కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా బాగా వేగాక మనం ముందుగా వేడి నీటిలో నానబెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ని డ్రైన్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మూతతో కవర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కాలీఫ్లవర్ ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికాక 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా గ్రేవీ చిక్కబడి అంచుల వెంట ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కాలీఫ్లవర్ కర్రీని సింపుల్గా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి కాలీఫ్లవర్ కర్రీని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.